హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు వరలక్ష్మి వ్రతానికి సారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా అలంకరణ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న బింది ఇంకొక గిన్నె తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి శారీని మనం కంఫర్టబుల్ అయిన శారీనే తీసుకోవాలండి. కొంచెం అంటే లైక్ మడత అది ఈజీగా పడేలాంటివి కొనుక్కుంటే మంచిదన్నమాట. డెకరేషన్ పర్పస్గానే మనం కూడా కట్టుకోలేం కదండి. సో అలా అనమాట. సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి, శారీని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా మడతలు పెట్టుకోవాలన్నమాట. కుర్చీలు పెట్టుకున్నట్టు శారీ మొత్తం పెట్టుకోవాలి. పైటంచి మాత్రం ముందుగా మీకు చూపించాను కదా, ఆ విధంగా మీరు ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా, మొత్తం శారీ అంతా ఇలాగా మడత పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, కుర్చీళ్ళ కింద వస్తుందన్నమాట. అలా చక్కగా అంటే ఫుల్ శారీ మడత పెడితే మిగతా హాఫ్ని మనం బ్యాలెన్స్ చేయలేమనేసి ఇలా చేశానమాట, ఈజీ మెథడ్లో. అలా మొత్తం అంతటికీ కలిపి ఒక తాడు ఇలా కట్టుకున్నాను. చూసారు కదా, ఎక్కడ కుర్చీళ్ళు అయితే కదలలేదు. అండ్ గట్టిగా ఒక్కటే ముడి వేసానండి, ఎక్కువ వేయలేదు. మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ శారీ మనకి ఫ్రీగా కదలదనమాట. సో ఆ మిగతా తాడుతోనేమొచ్చి నేను ఆల్రెడీ సెట్ చేశాను కదండి, ఒక స్టిక్ లాగా గిన్నెకి స్టిక్కి అండ్ శారీతో కలిపి నేను ముడి వేసేసాను. చూసారు కదా. సో దాన్ని మనం నీట్గా శారీ అమ్మవారు ఎలా అయితే కూర్చుంటుందో అలా మనం సెట్ చేసుకోవాలి శారీని స్టెప్స్ ప్రకారంగా. కొంచెం ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది, బట్ బాగా అయితే వచ్చేస్తుంది అనమాట. నాకు కూడా ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుందండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కడతాను కానీ మర్చిపోతూ ఉంటామో లేకపోతే ఏంటో తెలీదు. బట్ ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనేదానికి నేనే నిదర్శనం అండి. నేనైతే వర్క్ చేసుకొచ్చి దండం పెట్టుకున్నాను, అమ్మ ఎలాగైనా 1 అవర్లో అయినా కంప్లీట్ అయ్యేలా చూడు అనేసి. నాకు ఒక్కొక్కసారికి 3 అవర్స్ కూడా పట్టిన రోజులు ఉన్నాయండి. బట్ ఈసారి నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి. నేనైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నాకైతే 1 అవర్లో ఎంత ఈజీగా శారీ కుదిరిందో అండ్ అట్ ద సేమ్ టైం అద్భుతంగా సింపుల్గా ఈజీగా వచ్చేసింది కూడా. అంటే అంత తల్లి దయ అనమాట. మన సంకల్పం ఉండాలి ఏదైనా సరే, అంతే కదండి. నాకైతే నిజంగా 1 అవర్లో అసలు ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ నేనైతే దండం పెట్టుకొనే స్టార్ట్ చేశాను, ఎలాగైనా ఈజీగా అయిపోయేలా చూడమ్మా అనేసి. ఆ తల్లి నాకు అలాగే హ్యాపీగా అలంకరణ కూడా చాలా అందంగా వచ్చేలా చేసింది. నాకైతే అసలు ఇంత బాగా వచ్చిందా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. చూసారు కదా. సో శారీ అయితే రెడీ అయిపోయినది. తర్వాత నేను దాని మీద ఒక కొబ్బరికాయకి పసుపు బొట్లు పెట్టుకొని అండ్ చూసారు కదా, ఒక స్టాండ్. ఈ స్టాండ్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఈ స్టాండ్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. సో అలాంటివి కొనుక్కుంటే మనకి డెకరేషన్కి ఇంకా బాగుంటుంది. చూసారు కదా, అలాగా నేను ఫేస్ కూడా పెట్టేశాను. ఫేస్కి కూడా నేను ఏమీ కట్టలేదు, జస్ట్ అలా తగిలించాను. అంటే పడిపోకుండా ఆల్రెడీ శారీ సపోర్టింగ్గా ఉంది. తర్వాత నేను ఎక్కువ ఆర్నమెంట్స్ కూడా వేయలేదు. చూసారు కదా, ఒక చిన్న వడ్డానం, ఒక లాంగ్ హారం, ఒక షార్ట్ నెక్లెస్ పెట్టానంతే. నా పువ్వుల జడ చూసారా అండి, నా పువ్వుల జడ మొత్తం అంతా నేను వెండి పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను. నాకు మామూలు పువ్వులు అవి ఎందుకులే, ఎప్పుడు అమ్మవారికి ఇలాగే పెట్టుకుంటాను నేను. మన ఇంట్లో వెండి పువ్వులు ఎప్పుడూ ఉంటాయి, అవునా కాదండి. సో ఇలా డెకరేట్ చేసుకుంటే ఆ తల్లికి వెండి పువ్వులు జడ వేసినట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేనైతే ఫైనలీ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఫైనల్ అవుట్పుట్ అయితే రియలీ నాకే దిష్టి తగిలేలాగా అనిపించింది అనమాట. మా అమ్మ అంత అందంగా కనిపించింది తల్లి. నిజంగా అమ్మ నీ వల్లే ఇదంతా జరిగింది అనే దీనిలో చూపించింది. నేనైతే దిష్టి చుక్క కూడా పెట్టాను, చూసారు కదా. కుంకుమ పెట్టి దాని మీద స్టిక్కర్ పెట్టాను అండ్ నోజ్ రింగ్స్కి వచ్చేసి స్టిక్కర్స్ పెట్టుకున్నాను, చూసారు కదా. అండ్ వెనకాతలు కూడా ఫ్లవర్స్ అవి కూడా మనకు చూడండి పెళ్లి కూతుర్లకు పెడతారు, అలాంటిది పెట్టి అప్పుడు ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా కర్టెన్ తీసుకున్నాను అండ్ కర్టెన్ మీద వచ్చేసి హ్యాంగర్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. సో ఫైనలీ సింపుల్ డెకరేషన్తో నాకైతే చాలా బాగా వచ్చింది. ఇంకా అరటి చెట్లు అయితే అందరూ ప్లాస్టిక్ అనుకున్నారు, కానీ కాదు. సో ఫైనలీ దిస్ ఈజ్ మై అమ్మవారు.